వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, నిరుద్యోగులందరికీ అతిపెద్ద శుభవార్త అయితే రావడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో క్లర్క్ క్యాడర్ పోస్టుల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 13,000కు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్లోనే పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదల కావడం జరిగింది. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇవి క్లర్కల్ క్యాడర్ పోస్టులు అనమాట. క్లర్క్ తరహాలో ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయి. డిసెంబర్ 17వ తారీఖు నుంచి జనవరి 7వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ లింక్. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ 2 లింక్స్ అయితే ఇచ్చారు బ్లూ కలర్లో. ఈ 2 లింక్స్లో ఏదో ఒక లింక్పై క్లిక్ చేసినా కానీ మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కన్నా ఈ లింక్స్పై మీరు క్లిక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి నెలలో ఉంటుందండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించడం జరుగుతుంది అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక తెలంగాణ రాష్ట్రంలో భారీగానే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ టోటల్గా చూసుకుంటే కన్నా 13,735 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. జూనియర్ అసోసియేట్స్ క్లర్క్ క్యాడర్ పోస్టులు అనమాట. వేకెన్సీస్ వచ్చేసి హైదరాబాద్ సర్కిల్లో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయండి. హైదరాబాద్ సర్కిల్లో ఇక్కడ తెలంగాణ. ఈ హైదరాబాద్ సర్కిల్కి సంబంధించి తెలంగాణ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు భాష అనమాట. తెలుగు, ఉర్దూ ఉంటుంది. మీకు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష కాబట్టి ఖచ్చితంగా తెలుగు భాష అనేది వచ్చి ఉండాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా 342 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. కేటగిరీల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా పర్టికులర్ క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకునేసి ఆ వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే 342 పోస్టులు అయితే తెలంగాణ అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ సర్కిల్ వచ్చేసిందో అమరావతి సర్కిల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లాంగ్వేజ్ వచ్చేసిందో తెలుగు లాంగ్వేజ్, ఉర్దూ లాంగ్వేజ్ అనమాట. లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాల్సింది ఉంటుంది. అదేవిధంగా ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే కన్నా 50 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అన్ని కేటగిరీల వాళ్ళకు కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాస్త ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ పోస్టులు ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. తెలుగు లాంగ్వేజ్లో పరీక్ష ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఉర్దూ, హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 200 మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే
వస్తాయన్నమాట. ఇక ఈ మెయిన్స్ కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సిందే ఉంటుందన్నమాట. తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుందండి. ఆ లాంగ్వేజ్ టెస్ట్ అనేది సింపుల్గా మీరు క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. మెయిన్స్లో వచ్చినటువంటి మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 26,730 రూపాయల వరకు ఉంటుంది. అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి 40,000 వరకు శాలరీ పొందేదానికి అవకాశం అయితే ఉంటుంది. మెట్రో ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకి 46,000 వరకు స్టార్టింగ్ శాలరీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ అలవెన్సెస్ అన్ని కలుపుకొనేసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఫీజు చూసుకున్నట్లయితే కన్నా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 750 రూపాయల ఫీజు చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. హౌ టు అప్లై అనేసి ఇచ్చారో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ లింక్స్ ఇక్కడ 2 లింక్స్ అయితే ఇచ్చారో ఏదో ఒక లింక్పై క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే కన్నా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఏపీ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఇక తెలంగాణ అభ్యర్థులకేమో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఒకసారి మీరు కూడా మీ మొబైల్లో ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.